హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే వెడ్నెస్డే అండి, సారీ ట్యూస్డే అండి. ఈరోజు ట్యూస్డేనా వెడ్నెస్డే అనుకుంటా. వెడ్నెస్డే ఈరోజు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇగోండి, నేనైతే ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతున్నాను. ఇంకా ఇప్పుడే స్నానం అయితే అయ్యింది. దోమలండి బాబు, విపరీతమైన దోమలు. అస్సలు డోర్ తీయలేకపోతున్నాం అనమాట, అంత దోమలు ఉన్నాయి. ఇప్పుడైతే ఇవ్వండి సామాన్లన్నీ క్లీన్ చేసేయాలి. 8:59 అయిందనమాట టైం ఇప్పుడు. ఈ సామాన్లన్నీ క్లీన్ చేసేసి నేనైతే 2 దోశలు వేసుకొని తినేస్తాను. పిల్లలకు కూడా నైట్ దోశలు వేసాను కదండి, ఆ దోశలు ఉంటే పెట్టేసాను అనమాట. ఇంకా నేను కూడా కొంచెం చట్నీ ఉందనమాట, ఈ చట్నీ వేసుకుని, ఈ చట్నీ ఉందనే దోశలు వేస్తున్నాను, లేకపోతే వేయను. దోశలు రాత్రి నేను తినలేదు, పిల్లలు తిన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? 2 దోశలు వేసేసుకున్నాను అనుకోండి, ఇంకా నా టిఫిన్ అయిపోద్ది. టిఫిన్ అయిపోయాక లైట్గా కొంచెం రైస్ అయితే తింటానండి. ఉత్తి దోశలతోనైతే నేను తినను అనమాట. అదే ఉత్తి దోశలు అయితే తిని ఆగలేనమాట, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయదు. మార్నింగే రైస్ కొంచెం వేడి వేడి అన్నం కొంచెం పడాలన్నమాట. అందుకనేసి ఇంకా నేను దోశలు 2 కొంచెం రైస్ తింటాను. దోశల పిండి వేరే గిన్నెలోకి తీసుకుంటాను, సాల్ట్ కలిపేసుకుంటాను. రాత్రి అయితే బర్గర్ చేశానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. చికెన్ ప్లస్ ఆలుగడ్డలు వేసి చేశాను. ఆలుగడ్డలు ఏంది ఏది అవ్వదు కదా. కొంచెం మిషన్లోనైతే బట్టలు వేసానండి, ఆ బట్టలు వస్తున్నాయి, చూడాలి. ఎవరు లేరు, పిల్లలు ఎవరును, ఇల్లంతా బోర్డుగా ఉంది. ఇదిగోండి బట్టలు అయితే వేసాను, మిషన్ అవుతుంది. ఇంకా 3 minutes ఉంది, వస్తుంది. ఇప్పుడే ఇల్లంతా ఊడ్చేసానండి. వాళ్ళు వెళ్ళారు, 1/2 అయింది. ఈరోజు తొందరగా వెళ్ళాలని చెప్పి వారైతే 8కే వెళ్ళిపోయారు. నా పని అంటే ఇంట్లో పిల్లలు ఉంటే పని అస్సలు తెవలదండి. పిల్లలు మా వారు అందరూ తొందరగా వెళ్ళారనుకోండి, నా పని తొందరగా అవుతుంది, ఇంకా చాలా టైం మిగులుతుంది అన్నమాట. పడేసాం. అప్పుడు నైట్ నుంచి ఒకటే బ్యాక్ పెయిన్ అండి. ఇగోండి బెల్ట్ అయితే పెట్టుకున్నాను, ఇగోండి హిప్ బెల్ట్ పెట్టుకున్నాను. ఒకటే బ్యాక్ పెయిన్, అస్సలు అంటే అస్సలు పని నా వల్ల కావట్లేదు. కానీ తప్పదు కదా, ఇంకా లేచి చెయ్యాలి కదా అని చాలా పెయిన్ వస్తుంది అన్నమాట, బ్యాక్ పెయిన్. కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని 2 దోశలు వేసి తినేసి, కొంచెం వీలుంటే బట్టలు ఇప్పుడు ఆరబెడతాను, లేదంటే ఈ సామాన్లు క్లీన్ చేసేసి నేను రెడీ అయ్యి ఇంకా బాక్స్ ఒకటి పెట్టేసుకోవాలి. బాక్స్ పెట్టేసుకొని ఇంక నేనైతే స్టార్ట్ అవుతాను అనమాట. అయిపోతుంది ఫాస్ట్గా, ఇంకొక 1 minute ఉంది, అది కూడా అయిపోతుంది. నా కంగారు ఏంటంటే ఈ బట్టలు అయిపోతే ఆరబెట్టేసి వెళ్ళొచ్చు కదా అని అనమాట. ఇవ్వండి, కొంచెం మబ్బు ఎండగా వస్తుందండి. కొంచెం ఇప్పుడు బట్టలు వేస్తాను అనుకోండి, ఈవినింగ్ వచ్చేలోగా నేను ఆరిపోతాయి అన్నమాట. ఆరకపోయినా కొంచెం బెటరే కదా అనేసి టైం ఉంటే ఇప్పుడు వేస్తాను, లేదంటే ఈవినింగ్ అనమాట, వచ్చాక వేస్తాను. ఈరోజు కూరగాయలు ఏం లేవండి. ఎగ్ అయితే చేశాను అనమాట, పిల్లలకి ఎగ్ ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలకే కాదండి, మాకు కూడా ఎగ్ ఫ్రై అనమాట. ఎందుకంటే ఈవినింగ్ తీసుకోవాలి, అసలు కూరగాయలు లేవు. ఏవో ఒక కూరగాయలు తీసుకొని ఈవినింగ్ నేనే బస్సు దిగి అక్కడే కూరగాయలు తీసుకుంటాను. ఇంకో బస్సు ఎక్కాలి, నేను వేరే కూరగాయల స్టాప్ దగ్గర దిగి కూరగాయలు తీసుకొని అదే బస్సు ఎక్కడానికి అవ్వదు కదా, మనకోసం ఆపరు కదా. ఆ స్టాప్లో చాలా బస్సులు వస్తాయి, కాకపోతే ఖాళీ ఉండవండి బస్సులు, ఫ్రీ బస్సులు కదా. ఇంకా ఆంధ్రాకి కూడా పెట్టారంట బంపర్ ఆఫరు. ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళలాగా ఫ్రీగా వెళ్ళొచ్చు రావచ్చు అనమాట. దోశ అయితే వేసేసుకున్నానండి. ఎప్పుడూ కూడా వెళ్ళే ముందు ప్రశాంతంగా తిని వెళ్దాం అనుకుంటాను, కానీ ఎప్పుడు కూడా హడావిడి అయిపోద్ది.
ఈరోజు అయితే చాలా టైం ఉంది అనుకుంటానండి, చాలా టైం ఉంది అని. అదే టైము పనులు చేయడమో ఏంటో తెలియకపోవడమో ఏంటో, మరి పనులు చేసే టైంలో ఇంకా టైం ఎప్పుడు అయిపోతుంది లాస్ట్ మినిట్లో ఎప్పుడు నేను కంగారు పడుతూ వెళ్తానమాట. ఇవ్వండి 2 దోశలు అయితే వేసేసుకున్నాను, గబగబా తినేసి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తాను. టైం చూస్తాను ఎంత అయిందో. ఈ వర్షం ఏంటోనండి అస్సలు వదలట్లేదన్నమాట. మాకు డైలీ నైట్ పడుతుంది, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, నైట్ పడుతుంది కాబట్టి సేఫ్, డే టైంలో పడట్లేదు. లేకపోతే ఈ హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలా గందరగోళంగా ఉంటుందండి. మామూలుగానే ట్రాఫిక్ జాము, వర్షం పడిందంటే వాటర్ రోడ్డు పైన అక్కడే స్టాక్ అయిపోద్ది అనమాట. డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీలు లేవు కదండి, అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి బర్గరు. పదే చెప్తున్నానంటే వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో అర్థం చేసుకోండి. ఇంకా మనం ఏదైనా చేసామనుకోండి, అది వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనస్తృప్తిగా తింటే మనకు అదొక హ్యాపీనెస్ అనమాట. నేను టేస్ట్ చూశాను, మీరు చూసారు కదా, చాలా బాగున్నాయి. మీరు నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా అంటే చాలా బాగుంది బర్గరు. ఎలా ప్రిపరేషన్ అనేది పెట్టలేదు, జస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నా స్టైల్లో నేను చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను వీడియో తీసి. మ్యాక్సిమం టైం అంటే నేను అన్నీ ఇంట్లోనే చేస్తానండి, బయట ఫుడ్ పెట్టడానికి ఇష్టపడను, అంత కల్తీయే కదా. దోశలు అయితే తినేసానండి, చూస్తూనే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం అయితే 9:13 అవుతుంది. ఇంకా బట్టలు ఆరబెట్టేదే లేదు, తీసేది లేదు. ఈ సామాన్లు అయితే ఇంకా మా అమ్మాయి సాయంత్రం వచ్చి ఎగ్ రైస్ ఏదో చేసుకుంటాను అన్నది, క్లీన్ చేసి వెళ్ళకపోతే మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది, అందుకని క్లీన్ చేసేస్తున్నాను. టైం లేకపోయినా ఇంకా ఉన్న టైంలోనే చేసుకొని పరిగెత్తాలన్నమాట. చెప్పాను మీకు, నేను తినేటప్పుడే ఇంకా రైస్ ఏం తినానండి, ఇంకా రైస్ తిన్నానంటే ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా నేను బాక్స్ పెట్టుకోవాలి, సర్దుకోవాలి, బాక్స్ సర్దుకోవడానికి టైం లేదు. ఈ సామాన్లు తోమేసి బాక్స్ అయితే సర్దేస్తాను. బ్యాక్ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కంటిన్యూగా చెప్పాలి అని అంటే మనకి అలవాటు ఉండాలి, కొంచెం అలవాటు చేసుకోవాలి. చూడాలి, ఒకసారి ట్రై చేయాలి, చూస్తాను. చిన్నదైనా పెద్దదైనా వీడియో తీసి పెడదామని డిసైడ్ అయ్యానండి, ఎందుకంటే బాగా గ్యాప్ వచ్చేస్తుంది, వీడియోలు చేయట్లేదు. అద్దెన ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఏవో ఒకటి వస్తున్నాయి అన్నమాట, అందుకని వీడియోస్ షూట్ చేయట్లేదు. ఇకనైతే డైలీ పెడదామని ఫిక్స్ అయిపోయాను, చిన్నదైనా పెద్దదైనా. ఈరోజు ఎంతవరకు తీస్తానో చూడాలి. ఇంకా టీ పడకపోతే అవ్వదండి, టిఫిన్ చేశాక టీ అయితే ఖచ్చితంగా పడాలి, అందుకని కొంచెం టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ మరిగేలోగా నేను బట్టలు అయితే ఆరబెట్టి వచ్చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి మరి టైం అవుతుందో లేదన్నది. గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను, ఇంకా మా అమ్మాయి వచ్చి తను ఏం చేసుకున్నా పర్లేదన్నమాట. పిల్లలు కదండి, ఇంకా వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పాలి. మనం చెప్పాలంటే మనం ఆ టైంకి ఉండకపోతాము. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళామనుకోండి, కొంచెం వచ్చినప్పటికీ నీట్గా ఉంటుంది. ఫుల్ సిమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే బట్టలు తీసి బకెట్లు తీసుకొని వెళ్ళి వేసేసి వచ్చేస్తాను తొందరగా. వేయాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయండి, వేయలేదన్నమాట ఇవి, ఎందుకంటే ఈ బట్టలు
ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో బట్టలు తీసేటప్పుడు ప్లగ్ తీయాలండి. ఎందుకంటే చెప్పలేము, కరెంటు డైరెక్ట్ అవ్వచ్చు, చెప్పలేము ఏ టైంకి ఏం జరుగుద్దో. అందుకనేసి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి వేయాల్సినవి, టైం లేక వేయలేదు. మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి బాగుంటుందండి, ప్లేసు చాలా బాగుంటుంది. వర్షం వచ్చినా తడుస్తాయి అనే టెన్షన్ ఉండదు. ఇది వరకు ఉన్న ఇంట్లోనైతే వర్షం వస్తే ఇంకా తడిచిపోయేది ఫుల్గా. అయిపోయి వచ్చింది, అరుస్తుంది. దానికి రోజు నేను గింజి పెడతాను అన్నమాట, అమ్మ అని పిలుస్తుంది. ఇప్పుడు అంత టైం లేదు, ఏమీ లేదు పెట్టడానికి. టీ చూసి ఒకసారి ఎంతవరకు వచ్చిందో టీ చూసి బట్టలు అనేది పట్టుకొని వెళ్తాను. ఇంకా మరగలేదు, ఇంకొంచెం సిమ్లో పెట్టేశాను. ఇంకా మరగలేదు, బట్టలు ఆరబెట్టి వచ్చేస్తాను. బట్టలు ఆరబెట్టే ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మాకు ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. బయట చాలా గాలి వస్తుందండి, బాగుంటుంది, చెట్లు ఇవి అంతా బాగుంటుంది అన్నమాట. కాకపోతే ఎనీ టైం డోర్లు పెట్టుకునే ఉండాలి, దోమలు, విపరీతమైన దోమలు. బట్టలు ఆరబెట్టే ప్లేస్ చూపిస్తాను. ఇదంతా ఓపెన్ ప్లేస్, పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇవ్వండి బట్టలు ఆరబెట్టుకోవడానికి, ఇదంతా బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్లేస్. ఇటు సైడ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెండు సైడ్లు మేము వేసుకుంటాం, ఈ రెండు సైడ్లు ఓనర్స్ వేసుకుంటారన్నమాట. ఇంక బట్టలు ఆరబెట్టేస్తాం. అయితే రెడీ అయిపోయానండి. గొడుగు లేనిదే ఇక్కడ బయటకు అడుగు పెట్టలేము, వర్షాకాలం. గొడుగు అయితే పెట్టేసుకుంటున్నాను, బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఇంత చిన్న బ్యాగ్లో ఏంటంటే అని పెట్టేస్తుంటాను అనమాట. ఓకే డన్. ఇంకా ఫోను, ఇది ఆఫీస్ ఫోన్ అండి. ఇంకా అయిపోయినట్టే, బస్సు ఎక్కాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకనే మిస్ చేయకనే, టైం అయిపోయింది, చూస్తూ ఉండండి ఓకేనా. వరకు ఉండే ఇంటి దగ్గర అయితే చాలా దూరం అండి, ఇంతకు ముందు ఉండే ఇంటి దగ్గరికి, బస్ స్టాప్ ఇంటికి. ఇదైతే చాలా దగ్గర, ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్సే దొరకడం టైంకి కొంచెం చూసుకోవాలి, టైంకి వస్తుందా లేదన్నది. బస్సు ఎక్కేసాను, ఈరోజు అయితే సీట్స్ దొరకలేదండి, ఖాళీ లేదు. చూడాలి కొంచెం దూరం పోయాక సీట్ ఏమైనా దొరుకుతుందేమో. ఆఫీస్కి అయితే వచ్చేసా. సార్ ఇచ్చింది నా దగ్గరే పెట్టుకొని తిరుగుతున్నా నేను. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేయాలి. ఆ ప్లేస్లో దీంట్లో పెట్టేస్తాను, నేను మర్చిపోతున్నాను. మళ్ళీ వ్లాగ్ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. ఆఫీస్కి అయితే వచ్చేసాను తొందరగానే, ఈరోజు ట్రాఫిక్ లేదు.